హాయ్ గైస్, ఎవరైతే మార్కెట్ లోకి ఫస్ట్ టైం వస్తున్నారో, మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, చెయ్యాలని ఆలోచిస్తున్నారో, ఎక్కడైతే స్టక్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక చిన్న గ్లిమ్స్ ఏంటంటే, లంబోర్గిని కార్ ఉంది కదా, మీకు అందరికి తెలుసు. సో ఆ కారే అనుకోవచ్చు కదా. ఫెరారీ నాకంటే కాంపిటేటర్ ఉన్నాడు. సో నాకంటే ముందు స్టార్ట్ చేశాడు. అది కూడా పెద్ద బ్రాండ్. వరల్డ్ ద ఫాస్టెస్ట్ కార్స్ ఉంటాయి వాడి దగ్గర. నా దగ్గర నేను ఎలా సస్టైన్ అవుతాను అనుకుంటే లంబోర్గిని కార్ ఉండేదా? లేదు కదా. సరే, అది వదిలేసేయండి. నెక్స్ట్ చెనోల్ ఫ్యాషన్స్ అని చెప్పేసి పెద్ద ఇండస్ట్రీ, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్. సో అది అనుకోవచ్చు కదా. సో మెనీ బ్యూటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్యాషన్స్ కూడా ఉన్నాయి, ఫ్యాషన్ క్లోతింగ్ చాలా ఉన్నాయి. బట్ వాడు అనుకోవచ్చు కదా, నేను సస్టైన్ అవ్వగలనా అని. అది పక్కన పెట్టి మరి ఎన్నో నెంబర్ ఆఫ్ ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు. సో నెట్ఫ్లిక్స్ వాడు అనుకోవచ్చు కదా, నేను ఎలా సస్టైన్ అవుతాను, నేను ఎలాగా ఇవ్వగలను నా బెస్ట్ అని చెప్పేసి. మీరు మార్కెట్ లో చూసుకుంటే తెలుస్తుంది మీకు. సో థింక్ చేయండి. ఏంటంటే మీరు నెగటివ్ థింకింగ్ వద్దు. అంటే నేను అలాగని చెప్పేసి బ్లైండ్ గా వెళ్ళిపోద్ది అంటలేదు. బట్ ఏంటంటే గ్రౌండ్ వర్క్ తో, ఆ గ్రౌండ్ వర్క్ అనేది ఉన్నప్పుడు నీకు డెఫినెట్ గా మార్కెట్ లో హిట్ అవుతావు, నీ బిజినెస్ హిట్ అవుద్ది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అన్నమాట. సో మార్కెట్ ఎప్పుడు డౌన్, అంటే డౌన్ టు ఎర్త్, అంటే లైక్ మనకి అందుబాటులోనే ఉంటది. ఎప్పుడు మనకు ప్లేస్ ఇస్తుంది. బట్ ఏంటంటే ఆ ప్లేస్ లో నువ్వు ఉండవు, అంతే గుర్తుపెట్టుకో. సో ఈ వీడియో అర్థం అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. జై హింద్.